అందరికీ నమస్కారం. జిఆర్ యాంటిక్స్ కి స్వాగతం. నా ఛానల్లో మన పాత తరం పెద్దలు వాడినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని కూడా చూపించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని ప్రత్యేక వస్తువులకి మన భారతీయులకి ప్రతి సాంప్రదాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువును తయారు చేసుకునేటటువంటి అలవాటు ఉండేదండి. మనకు భోజనం తర్వాత కానీ, భోజనం వివాహ సమయంలో కానీ, వివిధ ఫంక్షన్స్లో కానీ కిల్లి వేసుకునే అలవాటు భారతీయుల్లో చాలా ఎక్కువగా ఉండేది. వాటికి ప్రత్యేకించి మనకి ఒక రకమైనటువంటి బాక్సులు తయారు చేసుకునేవారు. వ్యాపారం చేసినా లేదా ఉద్యోగం చేసినా దీన్ని వెంట పెట్టుకుని ఉంచుకునేవారు. దీంట్లో ఉండేటటువంటి ఈ పాన్ తయారు చేసుకోవాల్సిన సామాగ్రి అంతా కూడా చేసేవారండి. అందులో భాగంగానే మనకి చూస్తే ఇది సుమారు 80 సంవత్సరాల క్రిందటిది. ఇది ఒక బాతు ఆకారంలో ఉన్నటువంటి ఒక పాన్దాన్. ఇందులో మనకి చూడండి డిజైన్ కానీ ఇదంతా కూడా ఇత్తడితో తయారు చేశారు. ఈ బాతు ఆకారంలో ఈ షేప్ అది కూడా దీనికి ఇక్కడ హెడ్ ఇచ్చారు. ఇది ఓపెన్ అవ్వాలంటే ఈ హెడ్ని మనం ఇట్లాగా రౌండ్ చేసిన తర్వాత లాక్ ఓపెన్ అవుతుందండి. లాక్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని తీయచ్చు. ఈ లోపల కిల్లీకి సంబంధించి ఆకు, ఒక్క, సున్నము ఈ భాగాలన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకునేవారండి. వీటిని తీసుకుని దీన్ని పాన్ తయారు చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ లాక్ చేసుకునేవారు. వీటి మీద పేటెంట్ కూడా ఉందండి. ఈ పేటెంట్ హక్కులు కూడా ఈ కంపెనీలు, ఆ రోజుల్లో తయారు చేసిన కంపెనీలు పేటెంట్ హక్కులు కూడా సంపాదించుకున్నాయండి. ఇంత బ్యూటిఫుల్ అయినటువంటి అందమైనటువంటి పాన్దాన్ తయారు చేసుకున్నారు. ఈ బాక్స్ మనకు సేమ్ ఈ డక్ షేప్ లో ఉన్నటువంటి పాన్దాను మన గోపీచంద్ నటించిన సాహసం సినిమాలో కూడా ఉపయోగించారండి. ఇంకా చూసినట్లయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బాక్స్. ఇది చూడండి, ఇదో మాయాబజార్ సినిమాలో వాడినటువంటి ఒక బాక్స్ లో ఉంది. ఇదంతా కూడా పూర్తిగా హ్యాండ్ మేడ్ ఐటమ్. ఈ డిజైన్ చూసే ఇక్కడ ఫ్లవర్స్ ఇదంతా కూడా చేతి పనితనం ద్వారా ఈ హ్యాండిల్స్, ఈ రివిటింగ్ మొత్తం ఈ డిజైన్ ఇదంతా కూడా చేతితో తయారు చేసిందండి. బాక్స్ కి కింద వైపు కూడా లెగ్స్ అవి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇది ఎత్తడి వెండిలా మరుస్తుందండి. దీన్ని పసిడి ఎత్తడి అంటారు. ఇందులో కూడా ఆకు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి హర్లు ఇచ్చారండి. మళ్ళీ ఇవి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి పాన్ తయారు చేసుకోవడానికి ఒక్క అవ్వచ్చు, ఇతర సామాగ్రి సున్నం అవ్వచ్చు, స్వీట్ ఇవన్నీ పెట్టుకోవడానికి డిఫరెంట్ గా చాలా అరలు ఇచ్చారండి. చూడండి ఎంత అద్భుతంగా. మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది. ఇంకొక అర వచ్చిందండి. మళ్ళీ లోపల కూడా మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుందండి. ఆ రోజుల్లో పనితనం ఎంత చక్కగా ఉండేదండి. ఇవన్నీ కూడా స్టోర్ చేసుకునే ఒక 2-3 రోజులకి సరిపడేటటువంటి పాన్ తయారు చేసుకునే చాలా చక్కనటువంటి ఒక చేత్తో తయారు చేసినటువంటి ఐటమ్ అండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇది. మరి ఇంత పనితనం ఆ రోజుల్లో మనకి పూర్వీకులు, మన పెద్దలు ఉపయోగించారు. ఇదంతా కూడా చాలా యాంటిక్ పీస్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇదో రకమైనటువంటి ఇది చూసినట్లయితే ఇది సుమారు 2 కేజీలు బరువు ఉందండి. ఇది కూడా దీని లెగ్స్ ఈ వర్క్ అంతా చూస్తే చాలా చక్కగా తయారు చేశారండి. ఇది కూడా మనకి ఒక 100 సంవత్సరాలకు పైబడినటువంటి పాన్దాన్. దీన్ని చూసినట్లయితే దీనికి ఓపెన్ చేద్దాం. చాలా పాతది కదండి. ఓపెన్ చేస్తే లోపల ఇవన్నీ కూడా అరలయ్యి చూడండి. ఇది మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేస్తే లోపల మరలా ఈ పాన్ వేసుకోవడానికి తయారు చేయడానికి పెట్టుకునే సామాగ్రికి పూర్తిగా మళ్ళా 4 అరలు ఇచ్చారండి. ఈ లోపల స్టోర్ చేసుకుని మళ్ళీ వీటిని క్లోజ్ చేసుకోవచ్చండి. ఇది కూడా పూర్తిగా హ్యాండ్ మేడ్ ఐటమ్. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇటువైపు కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ ఆకులు అవి పెట్టుకోవడానికి మళ్ళా ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ ఒక అర ఇచ్చారండి. ఈ విధంగా ఇది చాలా మొత్తం అంతా కూడా స్టాండర్డ్ ఐటమ్. ఇప్పటికీ కూడా 100 సంవత్సరాలు అయినా సరే ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. చాలా పర్ఫెక్ట్ గా ఉందండి ఈ వస్తువు కూడా. ఈ పాన్దాన్ చూడండి ఎంత పనితనం, ఎంత ఈ వర్క్ కూడా నెగిసి ఇదంతా కూడా చాలా బాగా చేశారండి. ఇది ఒక రకమైనటువంటి పాన్దాన్ డబ్బా అండి. ఇది బరువుగా ఉంది. ఈ పైన కూడా ఈ మొత్తం అంతా కూడా డిజైన్ ఇచ్చారండి. ఇదంతా కూడా చేతితో చెక్కినటువంటి డిజైన్. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఎంటీగా ఉందండి. ఈ లోపల కూడా మనకి అన్ని కలిపి ఒకసారి వేసుకోవడానికనే ఇది వాడినటువంటి డబ్బా.
ఇది ఒక రకమైనటువంటి మోడల్ అండి. ఇది రౌండ్గా ఉందండి ఈ మోడల్. ఇది చూసారా, ఇది కూడా ఒక 100 ఏళ్ళకి పైబడినటువంటి పాన్ డబ్బా. ఇది ఎక్కడా కూడా పాడవలేదు. దీన్ని కూడా హ్యాండ్మేడ్ ఐటమ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో ఆ రోజుల్లో తయారు చేయించుకొని వీటిని ప్రత్యేకించి చాలా అపురూపంగా చూసుకునేవారండి. ఇది చూద్దామండి. ఇది ఒక స్క్వేర్ షేప్లో తయారు చేశారు. చాలా వెయిట్ ఉంది. నేను ఓపెన్ చేద్దాం. లోపల మరలా ఇంకొక చిన్న డబ్బా ఉందండి. సేమ్ ఇది కూడా సేమ్ మనకి పాన్ మెటీరియల్ అంతా పెట్టి వాడుకోవడానికి. ఇందులో కొంచెం చిన్న సైజు. ఇవి మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు వీటిని యూజ్ చేసేవారండి. చిన్నవి బ్యాగ్లో కానీ దేంట్లో చిన్నవన్నీ పెట్టుకోవడానికి. మరలా వీటికి ప్రత్యేకించి అరలు ఉన్నాయి. ట్రావెలింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఇది పాన్ బాక్స్. ఇది చాలా బరువుగానే ఉందండి. ఇది కూడా ఇంకా ఉన్నాయండి. ఇది చూడండి, ఇది చాలా బరువు ఉంది. ఇందులో లోపల ఇంకో బాక్స్ ఉందండి. ఇది ఒక చిన్నది. ఇది ట్రావెలింగ్ బాక్స్ అండి. ఇది కూడా స్క్వేర్ షేప్లో చేశారు. చాలా బరువు ఉంది. ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో మన పెద్దలందరూ కూడా ఈ పాన్ బాక్సులు వాడడానికి చాలా చక్కగా ఈ పనితనం కానీ ఇదంతా చేశారు. మీరు ఎవరైనా సరే ఈ పెద్దలు కానీ ఎవరైనా వాడి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు ఎక్కితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.